మీరు చెప్పేది బానే ఉంది. ఏమయ్యా సాయిబాబా ఎదుకు వస్తావా? అలాగే రండి కూర్చోండి. అచ్చా. తర్వాత మాట్లాడుతున్నాను. పోనీవయ్యా. డబ్బులు లోపల రాయేస్తాను. ఎందుకులే, నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను. అది కాదయ్యా, లోపల రాయేస్తాను. మనం ఒకటగా రావయ్యా బ్రదర్. వెల్కమ్ రాజు, వెల్కమ్. కూర్చో. పర్వాలేదులేండి. నా ముందు కూర్చోవడానికి సంకోచిస్తున్నావా? కూర్చొని మాట్లాడాల్సినంత అవసరం లేదు, నాకు ఆ తీరిక లేదు. ఓ అవును, రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవి నువ్వు. నాతో అరగంట సేపు మాట్లాడుతూ కూర్చుంటే నీకు 5ో 10ో నష్టం కూడా రావచ్చు అని నాకు తెలుసు. అయితే మీరు కావాలని ఈ పథకం వేసి నన్ను ఇక్కడికి పిలిపించారనమాట. ఐసి, నువ్వు మా జయని ప్రేమించావని విన్నాను, నిజమేనా? మీ జయ కూడా నన్ను ప్రేమించింది. ఈ విషయం మీరు వినే ఉంటారు. ప్రేమించడానికి ఏముందిలే, వయస్సులో ఉన్న ఆడామగా ఈ రోజుల్లో ప్రేమించుకోవడం పెద్ద హాబీ అయిపోయింది. అదేం పెద్ద పాయింట్ కాదు. అసలు విషయం ఏమిటంటే, నీ సంవత్సరం సంపాదన కలిపిన నా ఇంటికి సున్నం వేయడానికి కూడా సరిపోదే. నేను సంపాదించేది మా ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టడానికి కానీ మీ ఇంటికి సున్నం వేయడానికి కాదు భాస్కరరావు గారు. నేను ట్యాక్సీ డ్రైవర్ని. చక్రం తిరుగుతున్నంతసేపు అన్న వస్త్రాలకు లోటు ఉండదు. అదన్నమాట మా జైని ప్రేమించడానికి నీకున్న క్వాలిఫికేషన్. సరే, నీ అర్హతలు ఏమిటో నాకు చెప్పావు, మరి నేనేమిటో నీకు తెలియాలి కదా. కమాన్, ఫాలో మీ. జాగ్రత్తగా చూడు. ఒకటి 2 లక్షలు, ఒకటి 3 లక్షలు, ఇది 7 లక్షలు, అది 10 లక్షలు. ఇంకా ఇలాంటి విలువైన వస్తువులు మా ఇంట్లో ఎన్నున్నాయో నాకు సరిగా గుర్తులేదు. మా ఇంట్లో ఉండే నవరత్నాలు మీ ఇంట్లో ఉండే బియ్యపు గింజల కంటే ఎక్కువే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ పేపర్ వెయిట్ ఖరీదు 5,000. నా చొక్కాకున్న గుండీలన్నీ బంగారానివి. నేను తిరిగే కారు ఖరీదుకి నువ్వు తిప్పే ట్యాక్సీలు 10 వస్తాయని నీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. నేను అర్హతలున్న వాళ్ళని తప్ప ఐశ్వర్యవంతుల్ని గౌరవించాలని మీకు తెలియదు అనుకుంటాను. ఏ గౌరవం లేకుండానే మా అమ్మాయి మీద వల విసిరావన్నమాట. ఈ ఊళ్ళో ఇంతమంది ఆడపిల్లలుండగా కోరి ఏరి నువ్వు మా అమ్మాయినే ప్రేమించడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. అవేమిటో చెప్పమంటావా? చెప్పండి. 1 డబ్బు, 2 డబ్బు, 3 డబ్బు. నేను ప్రేమించింది జయ అనే కోటేశ్వరి కూతుర్ని కాదు, రాణి అనే పేదింటి అమ్మాయిని. రాణి జయ అని మొన్న పుట్టినరోజు నాడే తెలిసింది. తెలిసాకైనా జయ మీద ప్రేమ చంపుకోవచ్చుగా. నిజమైన ప్రేమకు పుట్టుకే గాని చావు లేదు భాస్కరరావు గారు. అలాగా? ఏమిటది? డబ్బు. మనుషుల్ని సృష్టించిన దేవుడు సైతం ముడుపుల రూపంలో కోరుకుంటున్న డబ్బు. మనుషులందరినీ పాములను చేసి ఆడిస్తున్న నాగస్వరం ఈ డబ్బు. చెప్పు, నీ ప్రేమ ఖరీదెంత? నేనెప్పుడూ ప్రేమను మార్కెట్లో పెట్టలేదు, అంచేత దాని ఖరీదు నాకు తెలియదు. ఆల్ రైట్, తీసుకో 10,000. ఎన్ని డైలాగులు చెప్పారు? మీ కూతురు మీద మీకున్న ప్రేమ ఖరీదు ఇంతేనా? ఆల్ రైట్, తీసుకో 20,000. మీ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ ఖరీదే 5,000. ఆల్ రైట్, తీసుకో 30,000. మీరు తిరిగే ఒక్క కారుకి నేను నడిపే ట్యాక్సీ లాంటివి 10 వస్తాయన్నారు. ఆల్ రైట్, ఈ మొత్తం డబ్బు అంతా తీసుకో. ఆగు. నువ్వు మా జైను ప్రేమించడానికి రూపాయి కూడా ఖర్చు కాలేదు, కానీ మా జైను మర్చిపోవడానికి నిన్ను లక్షాధికారిని చేస్తున్నాను. నీ ప్రేమను నువ్వు డబ్బు కమ్మేసుకున్నావు. దేర్ ఎండ్స్ ది ట్రాన్సాక్షన్. ఇక నుంచి ఎప్పుడైనా మా జైను పలకరించినా మాట్లాడినా నీ ఫోటోకి దండయించేస్తా. ఇక నుంచి నువ్వు జైను మర్చిపోవాలి. ఇంత డబ్బు చేతికొచ్చాక నా పేరే నేను మర్చిపోతానండి. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ.